హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హాయ్ అమ్మ వ్లాగ్. ఈరోజు మనం గ్లెన్స్ బేక్ హౌస్ నుంచి ఏమేమి ఆర్డర్ చేసామో చూసుకుందామండి. ఫస్ట్ అయితే నేను ఇలా చాక్లెట్ ఎక్లర్ని ఆర్డర్ చేసుకున్నాను. ఈ చాక్లెట్ ఎక్లర్ మీద ఇలా పైన చాక్లెట్ వేసి దాన్ని బేక్ చేస్తున్నాడండి, విచ్ ఈజ్ వెరీ గుడ్ కదా. నేను ఇది వరకు ముందు ఎక్కడ చూడలేదు. సో మనం ఇది కొరికి తిని లోపల ఫిల్లింగ్ ఏం పెట్టాడో చూద్దాం. లోపల ఫిల్లింగ్ చాక్లెట్తో పెట్టాడండి, చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా డెలిషియస్గా ఉందండి. మనం ఇది బయట ఎక్కడ తినుండకపోవచ్చు మేబీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వెనిలా ఎక్లేర్ కూడా నేను ఆర్డర్ పెట్టాను. ఇది లోపల వెనిలా ఉందండి. మనకి ఇప్పుడు చాక్లెట్ ఎక్లేర్కి చాక్లెట్ ఎలా ఉందో వెనిలా ఎక్లేర్కి వెనిలా అలా ఉంది. క్రీమ్ మొత్తం వెనిలా పెట్టాడు. సో మనం ఇది ఇలా ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. మీకు నచ్చకపోతే వెనిలా కాకుండా చాక్లెట్ కూడా తీసుకోవచ్చు. కానీ నాకు అయితే వెనిలా నచ్చింది, చాక్లెట్ కూడా చాలా బాగా నచ్చింది. చాక్లెట్ మెయిన్ 10/10 ఇస్తానండి నేను వెనిలా కన్నా కూడా. సో నేను ఈ గ్లెన్స్ బేక్ హౌస్లో ఇంకా చాలా ఆర్డర్ చేశానండి. మెయిన్ కోర్స్ కూడా ఆర్డర్ చేశాను. బర్గర్స్, పిజ్జాస్ లాంటివి కూడా. బర్గర్, పిజ్జా నాకైతే పెద్దగా ఎక్కలేదండి, ఇంకా బయట చాలా బాగున్నాయి అనిపించింది. బట్ డిజర్ట్స్ అయితే మాత్రం అండి హెవెన్ అని చెప్పొచ్చు. ఈ ప్లేస్ అయితే హెవెన్ డిజర్ట్స్కి అని చెప్పొచ్చు. చాలా చాలా బాగున్నాయండి. తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది. ఎక్కువ స్వీట్ కాకుండా చాలా మైల్డ్గా డిజర్ట్ ఎలా ఉండాలో అలా చేశాడు. సేమ్ నేను ఒక 1 year బ్యాక్ అబ్రాడ్ వెళ్ళానండి. అబ్రాడ్లో ఎలా అయితే డిజర్ట్స్ చాలా బాగా చేస్తారో సేమ్ అదే టేస్ట్ నాకు ఇక్కడ కనిపించింది. అబ్రాడ్ అని ఎందుకన్నానంటే ఇక్కడ మనకి స్వీట్స్ ఎంత బాగా చేసుకుంటామో మనం అబ్రాడ్లో స్వీట్స్ ఎక్కడ దొరకవు. సో అలానే డిజర్ట్స్ మనం ఇక్కడ చేసేదానికన్నా డిజర్ట్స్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. నేను సెకండ్ ఐటెం వచ్చేసి క్రీమ్ ఫిల్డ్ డోనట్ ఆర్డర్ చేశాను. ఈ క్రీమ్ ఫిల్డ్ డోనట్ కూడా చాలా చాలా బాగుందండి. ఈ క్రీమ్ ఫిల్డ్ డోనట్ అనేది మ్యాక్స్ మనకి ఎయిర్పోర్ట్స్లో, సింగపూర్ ఎయిర్పోర్ట్లో అలా మనం చూడొచ్చు. అక్కడ చాలా కాస్ట్లీ ఉంటుంది, కానీ నాకైతే సేమ్ టేస్ట్ కనిపించింది. ఇక్కడ కాస్ట్లీ కూడా చాలా తక్కువ ఉన్నాయండి, కాస్ట్లీ కూడాను అక్కడితో కంపేర్ చేసుకుంటే. నాకు ఆ క్రీమ్ ఫిల్డ్ డోనట్ వచ్చేసి నాకు ఒక 80 రూపీస్కి వచ్చింది అంతే. చాలా బాగుంది అండ్ చాక్లెట్ % అనేది కూడా చాలా హైలైట్ ఉందండి. నేను థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో ఈ చాక్లెట్ క్రోసెంట్ తిన్నాను. అక్కడ మీదకి పోల్చుకుంటే అంత బాగాలేదు, కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.